ఎమ్మెల్సీ కవిత తగ్గేదేలే అంటున్నారు. తన పొలిటికల్ దూకుడు కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కవిత వ్యవహారం ఇంకా ఒక్కొలికి రాలేదు. ముందుగా బీఆర్ఎస్ లో కేటీఆర్ టార్గెట్ గా తన కార్యాచరణను పదును పెట్టి తన భవిష్యత్తు రాజకీయ వేదికను బలోపేతం చేసుకుంటున్నారు కవిత. ఇదే సమయంలో తండ్రికి మద్దతుగా కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. పరోక్షంగా తన అన్న కేటీఆర్ ని ఫిక్స్ చేస్తున్న కవిత తదుపరి అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి. తండ్రిపై విధేయత చూపిస్తూనే అన్నపై పోరాటానికి సిద్ధమయ్యారు. లేఖతో రాజకీయ సంచలనంగా మారిన కవిత బీఆర్ఎస్ ను కాపాడటం తన లక్ష్యమని చెబుతున్నారు. కవిత లేఖ తర్వాత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో మంత్రాలను సాగించారు. కవిత వ్యవహారంలో వేచి చూసే ధోరణిలో కనిపిస్తున్నారు. కేటీఆర్ లక్ష్యంగా కవిత అడుగులు స్పష్టంగా ఉన్నాయి. కేటీఆర్ వ్యూహాత్మకంగానే ఈ సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్లకే పరిమితం అవుతారా అంటూ అన్నను టార్గెట్ చేసిన కవిత కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ఆందోళన చేయరా అంటూ నిలదీసి ఇప్పుడు తానే నిలదీస్తున్నారు. అటు ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ ను కవిత నిలదీశారు. కవిత నిర్ణయాలకు బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి తనకు మద్దతు లేకపోవడం, అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండటంతో తన సొంత సంస్థ జాగృతి నుంచి రాజకీయ కార్యకలాపాలు కొనసాగించాలని కవిత నిర్ణయించారు. అందులో భాగంగా తన ఇంటి వద్దే కొత్తగా జాగృతి ప్రధాన కార్యాలయం ప్రారంభించారు. తన అన్న చేయలేనిది తాను చేసి చూపిస్తాననే విధంగా కవిత నేరుగా రంగంలోకి దిగారు. కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టులో అక్రమాలపై విచారణ కోసం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. జూన్ 5న విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. దీనికి నిరసనగా కవిత ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఇది ఒక విధంగా కేటీఆర్ ను ఫిక్స్ చేయడమే. ఇదే సమయంలో కేటీఆర్ కంటే తాను సమర్థురాలని నిరూపించుకునే ప్రయత్నంలో కవిత ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులకు నిరసనగా ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ కవిత, జాగృతి నేతలు, కార్యకర్తలు, నిపుణులు పాల్గొన్నారు. విచారణకు రావాలని పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీ చేయగా కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఈ నెల 11కు విచారణ తేదీని కాళేశ్వరం కమిషన్ మార్చింది. ప్రాజెక్టు ఆనకట్టల నిర్మాణంపై అప్పటి ప్రభుత్వ పెద్దలను కమిషన్ విచారించనుంది. ఈ విచారణలో జూన్ 6న ఎమ్మెల్యే హరీష్ రావు, జూన్ 9న ఎంపీ ఈటెల రాజేందర్లను కమిషన్ విచారించనుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. కవిత ధర్నాకు జాగృతి తరపున భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ ధర్నాలో ఆమె తన తండ్రి కేసీఆర్ కి సపోర్ట్ గా మాట్లాడటం, కాంగ్రెస్ పై నిప్పులు చెరగడం ఇవన్నీ పెద్ద విషయాలేమీ కావు. అసలు విషయం బీఆర్ఎస్ లో చీలిక. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కనుసన్నల్లో నడుస్తోంది. మరోవైపు తోడుగా హరీష్ రావు ఉన్నారు. వాళ్ళిద్దరూ పార్టీని నడిపిస్తుంటే తెర వెనుక కేసీఆర్ అంతా చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ సేఫ్ జర్నీకి కవిత భారీ బ్రేక్ వేస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చిందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణకు నీళ్లు, నిధులు తీసుకురావడం కేసీఆర్ చేసిన తప్ప అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు కాదని 21 పంపు హౌస్లు, కాళేశ్వరంతో 35% తెలంగాణ భూభాగానికి నీళ్లు వస్తున్నాయని స్పష్టం చేశారు. ఇందిరా పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులకు వ్యతిరేకంగా ఆమె ధర్నా చేశారు. మరోవైపు కేసీఆర్ కు నోటీసులు ఇస్తే పోరాటం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ పై కవిత పరోక్ష విమర్శలు చేశారు. నీళ్లు ఇచ్చిన కేసీఆర్ కు రేవంత్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని సహించమని కవిత హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు ఏపీకి గోదావరి జలాలను తరలించుకుపోతూ ఉంటే మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. బనకచెర్ల ప్రాజెక్టును ఆపమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదా అని నిలదీశారు. వెంటనే రేవంత్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్ కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న సమస్యలు సాధారణమేనని తెలిపారు. కుంగిన మేడిగడ్డ పిల్లర్కు రిపేర్ చేయాలని కోరారు. 21కి గాను 20 పంపు హౌస్లు మెగా కృష్ణారెడ్డి కట్టారని గుర్తు చేశారు. మెగా కృష్ణారెడ్డిని కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఆయన విచారణకు ఎందుకు పిలవడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చంద్రబాబు మీద ఆధారపడే బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతోందని కవిత ఆరోపించారు. అందుకే కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడటం లేదని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డ ఈటెల రాజేందర్ ఈ విషయంపై మాట్లాడాలని ఆమె కోరారు. రైతులు జాగృతి తరపున మాట్లాడాలని ఈటెలకు విజ్ఞప్తి చేశారు. నోరు కట్టేసుకుని అపవాదు తెచ్చుకోవద్దని ఈటెల రాజేందర్ను కోరారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఈటెల రాజేందర్ ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని కోరారు. గోదావరిలో 1000 టీఎంసీల నీళ్లు వచ్చే వరకు జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
హైదరాబాద్ కు శాశ్వతంగా నీటి అవసరాలు తీరుతాయని కవిత వెల్లడించారు. కేసీఆర్ ది గట్టి గుండె కాబట్టి కాళేశ్వరం కట్టారని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ కళలో కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టలేదని ఎద్దేవా చేశారు. ప్రాణహిత చేవళ్ల పేరుతో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 16 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు కేటాయించారని వివరించారు. కేసీఆర్ 141 టీఎంసీలు తెలంగాణకు నిల్వ ఉండాలని కాళేశ్వరం కట్టారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారని కూడా ఆమె విమర్శించారు.